ఓం నమ శివాయ బ్రహ్మేంద్రాయ నమ. ఈరోజు ఒక వీడియో చూడటం జరిగింది. పిల్లలకి మధ్యాహ్నం పథకం పెడితే అసెస్మెంట్ విధానంలో వాళ్ళు ఎందుకు చదువుతారు అనే మాట, ఆ మాట వెందాపోయిందంటే చాలా ఒక దారుణంగా బీదవాడు పిల్లకి కడుపు కొట్టే విధంగా ఆ మాట అనిపిస్తుంది. బీదవాళ్ళు ఎంతోమంది పిల్లలు ఉన్నారు. ఇంట్లో పరిస్థితి జరగక అసలు ఇంట్లో పెట్టనోళ్ళు కూడా చాలా మంది కూడా ఉన్నారు. అది మీకు బట్టీలో ఉన్నప్పుడు ఎవరైనా కానీ ఏది పాటించినా కానీ వాళ్ళకి తెలియదు ఈ విషయము. బేదోళ్ళు పల్లెటూర్లలో బేదోళ్ళు వాళ్ళకి అన్నముంది లేనిది కూడా తెలియదు. ఏదో అక్కడ కూర్చొని చెప్పటం కాదు స్వామి, పేదరికం అనేది కనిపెట్టి చెప్పాల్సిందిగా కోరుతున్నాను. అంటే మీకు చెప్పే వ్యతిరేకం లేదు. ఎందుకంటే మహానుభావులు మీరు గరికపాటి గారంటే మాకు కూడా, ఎందుకంటే తల వంచి నమస్కారం చేయాల్సిందే. ఎందుకంటే చిన్నప్పటి నుంచి మేము గ్యాప్ మెరిగిన నుంచి ఆయన చూస్తూనే ఉన్నాం. ఆయన చెప్పే విధానాలన్నీ కూడా బాగానే ఉన్నాయి. ఈరోజు ఈ పసిపిల్లల కాడికి వచ్చే వరకు 3 పూటలు తింటే మందం చేసి చదువుకోరు. మందంగా ఉన్నప్పుడు అన్నీ జరిగినప్పుడు వాళ్ళు ఏంటంటే చదువు మీద ధ్యాస పెట్టరు, తిండి మీద ధ్యాస పెడతారు అని ఒక మాట మటుకు అది దారుణంగా ఉంటుంది. చాలామంది బీదవాళ్ళు ఉన్నారు, ఎంతో లెక్క బీదవాళ్ళు ఉన్నారు. బీద పిల్లలకి వాళ్ళకి ఇంట్లో అసలు పరిస్థితి ఒక పూట జరిగిన వాళ్ళు కూడా ఈరోజు ఆ మధ్యాహ్నం పథకం వాళ్ళ పిల్లలకన్నా జరుగుద్ది, వాళ్ళు చదువుకుంటారు, ధ్యాస మీదైనా కానీ పోతారు అనే ఒక విధానం ఉంది. ఇంట్లో జరగక పరిస్థితులు కూడా చాలామంది బీదవాళ్ళు ఉన్నారు. కాబట్టి దానికి మీ వినపం నా వినపం ఏంటంటే, ప్రతి ఒక్క బీద పిల్లలు చదువుకోవాలంటే కూడా ఈ ఆశ్రయానికి, ఈ బడికి వస్తారు. ఈ అన్నదానం ఉండబట్టే ఈ ఘటన అవుతుంది. అంటే వాళ్ళు రోజు కూడా ఉంది. ఎంతోమంది ఇప్పుడు యానాదులు, వెరిగలు అంటే చాలా మంది బీదవాళ్ళు ఉన్నారు. ఇంకా చెంచోళ్ళు ఉన్నారు. ఇంకా కొన్ని మంది ఉన్నారు. అంటే వాళ్ళ పేర్లు అంటే ఇవన్నీ రావు. చాలా పేదరికంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు ఉన్నారు. అసమంటి వాళ్ళకి ఈ మాట చెప్పటం చాలా దారుణము. జై శ్రీరామ్, జై భారతమాత. అందరూ బాగుండాలి, అందులో మనం బాగుండాలి. ఈ మాట అది సాధ్యమైన మాట కాదు. ప్రతి పేదవాడికి జరుగుతుంది కాబట్టే మనకు బడిలో అన్ని విషయాలుగా జరుగుతుంది. కాబట్టే ఈరోజు బీద పిల్లలు చదువుకుంటున్నారని నా వెనుక. ఎందుకంటే సెంచోళ్ళు పిల్లలు వాళ్ళందరూ కూడా ఎంతో లెక్క మనం బీద చూస్తున్నాము. సెంచోళ్ళకి ఎంతోమందికి దుప్పట్లు పంచటము, మరి కొన్ని సరుకులు పంచటం కూడా జరిగింది. అసమంటి విధానంలో మేము తిరగటాన మాకు తెలుసు. జై శ్రీరామ్, జై భారతమాత.